కొబ్బరి పాలు ఎలా తీయాలని చూపిస్తున్నాను. కొబ్బరి పాలు బజార్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది కదా, అది ఎవరైనా తీసుకోవద్దు, కెమికల్ ఉంటుంది. ఫ్రెష్ మనం తయారు చేసేది. అవును, ఇంట్లో చూసుకుంటే ఆరోగ్యం మంచిది, అన్ని విధాలా మంచిది, అల్సర్ రాకుండా ఉంటుంది. కడుపులో కొద్దిగా నీళ్ళు వేస్తానండి. కొంచెం వాటర్ వేస్తూ పాలు తీయాలన్నమాట. చూసారా, కొబ్బరి పాలు తయారు. దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి జాలీలో ఇది ఫస్ట్ పాలు అంటారనమాట. ఎందుకంటే స్పూన్ పెట్టి ఇట్లా ఒకటి ఇవ్వండి స్పూన్. ఇది వేస్ట్ చేయకూడదు అనమాట, మళ్ళీ సెకండ్ ట్రిప్ సెకండ్ పాలు వస్తాయి. కొబ్బరితో మిక్సీ మీద తీసినట్టే బాగా వేస్తే భూమి కాదు. ఇది ఫస్ట్ వచ్చిన పాలు అనమాట. మళ్ళీ కొబ్బరి వేస్ట్ చేయకుండా మళ్ళీ మిక్సర్ వేసి సెకండ్ ట్రిప్ కూడా వేసి దీంట్లో కలుపుకోవాలి. ఎందుకంటే తిక్కుగా కాకూడదు కాబట్టి కొంచెం ఇది కొలెస్ట్రాల్ అది ఇది అవుతుంది కాబట్టి మనం చూసుకోవాలి. కానీ కడుపులో మంట మాత్రం చాలా చల్లగా ఉండి ఆ అల్సర్ అనేది తీసేస్తుంది. ఇది ఫస్ట్ వచ్చిన మిల్క్ అనమాట, కొబ్బరి పాలు. సో ఆ పిప్పి ఇంకోసారి వేసేసి మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేస్తాం అనమాట. చాలు, స్టార్ట్ అవుతా. ఎన్నిసార్లు తినాలమ్మా ఇలా? 3 సార్లు. ఫస్ట్ చిక్కపాలు, చిక్కటి పాలు అవి తీసుకోకూడదు అంత చిక్కగా. ఇందులో నీట్గా కలుపుతారు. ఇది సెకండ్ ట్రిప్ వేసిన పాలు అనమాట. కొంచెం నీళ్ళు కలుపుతాము. ఇది సెకండ్ ట్రిప్ వచ్చిన పాలు అనమాట. ఇట్లా 3 సార్లు తీయచ్చు అనమాట పాలు. ఇది సెకండ్ ట్రిప్. ఒక ట్రిప్ వేసిన తర్వాత ఫస్ట్ అన్ని కలిపేసేస్తే చక్కగా ఉంటుంది అనమాట. దీంట్లో చాలా తర్వాత ఆ పిప్పి పడాల్సిందే. కొబ్బరి పౌడర్ లాగా మనం యూజ్ చేసుకోవాలి. దీంట్లో శక్తి అంతా ఇందులో వచ్చేసింది కదా, దాన్ని శక్తి ఉంది అనమాట. మన బజార్లో కూడా కొబ్బరి పొడి ఇతర ఉంటుంది, కానీ అది ఎందుకు చేసేయచ్చు. కాళ్ళు పిల్లలకి ఇందులో చక్కర వేసి కలిపి తినొచ్చు. ఎందుకని చెప్పేసి నేను ఇందులో ఈ కొబ్బరి పాలల్లో కొంచెం షుగర్ పేషెంట్ అయితే బెల్లం వేసుకోండి, లేదు మామూలు అయితే కొంచెం చక్కెర కలుపుకోవాలి. ఆపంలో ఈ పాలు నానబెట్టేసి తింటారు అనమాట, హెల్త్ మంచిది అనమాట. చూసారు కదా, కొబ్బరి పాలు రెడీ. ఇందులో కాస్త చక్కెర వేసుకున్నా చక్కెర వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకున్నా బెల్లం వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చింది చక్కెర కాబట్టి నేను చక్కెర కలుపుతున్నాను. అంటే అప్పలు దీంట్లో డిప్ చూసుకొని వేసుకొని తినడం అంతే. స్వీట్ ఎక్కువ కాల్చిన ఎక్కువ వేసుకోవచ్చు, నాకు తక్కువ కాబట్టి ఈ పాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 స్పూన్లు వేసి కలుపుకుంటున్నాను పాలు. అంతే, ఈ కొబ్బరి పాలు డిష్ అయిపోయింది. దీన్ని వేరే చేసేది లేదు. అది ఇప్పుడు చట్నీ లాగా, అంటే చట్నీ అలాగా కాదు, ఒక ఔషధం లాగా. ఎందుకంటే కొబ్బరి పాలు తింటే అల్సర్ రాదనమాట. వారంలో ఎవరైనా ప్రతి వారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాగే తయారు చేసుకుని వారంలో 2 సార్లు ఈ సమ్మర్ లో తీసుకుంటే అల్సర్ అనేది నివారిస్తుంది అనమాట. కడుపు మంట అన్ని తగ్గుతుంది, పుండు రాకుండా చూస్తుంది అనమాట. అందుకనే ఈ తమిళనాడు, కేరళలో ఇది ఫేమస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే విధంగా వేరే డిష్ చేసి తయారు చేసి చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికి కొబ్బరి పాలు రెడీ.